మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 25 నుంచి 34 వచనాలు చదవండి. రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుతుననుకొని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టిన కనుక తన శరీరంలోని బాధ నివారణ అయినదని గ్రహించుకొని, వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రమును ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అనిది. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనాలని ఆయన చుట్టూ చూసింది. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరచను, సమాధానము కలదానమై పొమ్ము, ఈ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును కాక అని ఆమెతో చదవండి. వాక్య మార్గంలో నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలను మీరు నేర్చుకోవడానికి ఉత్సవించమని, నన్ను బలపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాను. ఇది మీకు బాగా పరిచయమైన వాక్య భాగం. దీని మీద చాలా వర్తమానాలు కూడా ఒకవేళ వినేసారేమో. అయితే దేవుడు ఈరోజు ఈ భాగంలో నుంచి ఏమి మీతో మాట్లాడినాయి అన్నాడు అన్నది, దానికోసం ఎదురు చూడండి. సో ఈ విషయం మీరు ఇప్పుడు చదవగా విన్నారు. సో దీనికి ముందు ప్రభు గెరాసెనీయుల దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ దెయ్యాలు పట్టి శానా అనే దెయ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని ప్రభు బాగు చేస్తాడు. సమాధుల్లో ఉండి గొలుసులతో కట్టినా సరే తెంపేసుకొని అంత గందరగోళం చేస్తున్న పరిస్థితుల్లో తన సమాధుల వద్ద నివసిస్తూ ఉన్నాడు. సో అక్కడ ఆ వ్యక్తిని బాగు చేస్తాడు. అది చిన్న విషయం కాదు. అంతకాలం ఊరికి దూరంగా ఉండి సమాధుల్లో ఉండి అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తిని బాగు చేశాడు. సో బాగు చేసిన తర్వాత అప్పుడు అది జరిగిన తర్వాత అసలు ప్రజల యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉండాలి అని అంటే, అంత గొప్ప అద్భుతం జరిగిన తర్వాత ఆ కార్యం చేసిన ఆయన పట్ల కృతజ్ఞత లేదా ఆరాధన భావం అవన్నీ ఉండాలి. కానీ దానికి భిన్నంగా ఒక మాట ఇక్కడ మనం చదువుతాం. ఏమనుంటుంది అంటే 17వ వచనంలో, తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారాయనను బతిమాలు కొనసాగి. ఇది చాలా ఆశ్చర్యం కల్పిస్తుంది, షాకింగ్గా ఉంటుంది. అసలు ఆయన అక్కడే ఉంటే గనక ఇలాంటి రోగాలు ఎండిపోతాయో అని అనుకుని మనమైతే ఉంచుకుంటాం. అయితే ఇది మనిషి యొక్క మనస్తత్వాన్ని తెలియజేస్తుంది, మనుషుల యొక్క నైజం. నువ్వు ఎంత మంచి చెయ్యి, దేవుడు ఆ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడు, ఆయన నీకోసం సిలువలో చనిపోయాడు, నీకోసం ప్రాణం పెట్టాడు అని ఎంత గొప్పగా చెప్పు, స్టిల్ ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు ఈ ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. సో ఒక గుంపు ఏమో ఆయన అక్కర్లేదు, నువ్వు మాకు వద్దు అనే ఒక గుంపు అయితే, చూడండి 21వ వచనంలో యేసు ధోని ఎక్కి మళ్ళా యువతలకు వచ్చేసినప్పుడు అనేక మంది ఆయన కోసం ఏం చేస్తున్నారో తెలుసా, ఎదురు చూస్తా ఉన్నారు. చూడండి, బహుజన సమూహం ఆయన వద్దకు కూడి వచ్చాను. ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు కొంతమంది అయితే, ఆయన్ని అక్కర్లేదు మాకు అని అనేవాళ్ళు కొంతమంది. సో ఈ పరిస్థితుల్లో ఈ అనేక జనసమూహం, బహుజన సమూహం ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఇక్కడ ఈ జనసమూహంలో ప్రత్యేకంగా, అంటే ఇది జనరల్ అందరు బహుజన సమూహం, అయితే ఇందులో ప్రత్యేకంగా కొంతమంది ఉన్నారు ఆయన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు. ఇక్కడ మనకు ఒక ఆయన కనిపిస్తాడు. ఆయన ఎవరంటే సమాజ మందిరపు అధికారి యాయిరు. సో ఈయన పరిస్థితి ఏంటంటే, ఈయన ఎందుకు రావాల్సి వచ్చింది అక్కడికి, ఆయన కుమార్తె చావనై ఉంది కాబట్టి ఆయన అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన కోసం, ప్రభు ఎప్పుడు వస్తాడా అని. అయితే ఇంకొక వ్యక్తి కూడా
ఎదురు చూస్తున్నట్టుగా మనం ఇప్పుడు చదివిన వాక్య భాగంలో చూసాం. ఎవరనంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన, వ్యాధితో ఉన్న, రోగంతో కలిగి ఉన్న ఒక స్త్రీ. ఏ మ్యాన్ విత్ డైయింగ్ డాటర్, ఏ ఉమెన్ విత్ డెడ్లీ డిసీజ్. వీళ్ళిద్దరూ ఈ బహుజన సమూహంలో ఎదురు చూస్తున్న ప్రత్యేకమైన వ్యక్తులు. ఇక్కడ ఈ సంఘటన అంటే మిరకల్లో మిరకల్ అనమాట. అంటే ఒక దాంట్లో ఒకటి, 2 in 1 అన్నట్టు అనుకోవచ్చు. ఎందుకనంటే ఆయన బతిమలాడుకున్నాడు, మా ఇంటికి రా, మా అమ్మాయిని బాగు చేద్దు కానీ అని అంటే ఆయన బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఆయన అతడితో కూడా వెళ్ళాను. బహుశా జనసమూహం ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండేది. సో ఆయన వెళ్తా ఉంటే జరిగిన సంఘటన ఇది. ఆ తర్వాత మనం 35వ వచనంలో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయన అద్భుతం చేస్తాం మనం చూస్తాం. చూడండి, సరే, ఈ యొక్క టాపిక్ లోనికి మనం వెళ్దాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన రోగం. సో ఇది సామాన్యమైన విషయం కాదు. స్త్రీలు బాగా ఈ సంఘటన అర్థం చేసుకోగలరు. రెండోది, మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. మా మరదల్లో తన నర్సుగా ఉంది, అలాగే ఇంట్లో 2 డాక్టర్స్ ఉన్నారు. సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదైనా జ్వరం వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం టెస్ట్ చేస్తారు తెలుసా? అంటే క్యాజువల్గా 4కోసారి బయటికి జాబు లేదా కట్లే తీసి ఏం చేస్తారు? వాళ్ళు చూసేది ఏంది? నువ్వు ఎనిమిక్గా ఉన్నావా, లేకపోతే నీకు సరైన రక్తం ఉందా లేదా. 12 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి ఈ రక్తస్రావంతో ఉంటే ఎంత సఫర్ అయి ఉంటుంది అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎంత సఫర్ అయి ఉంటుంది, ఆ వ్యాధి ఏ రకంగా దాన్ని మనం తీసుకోవాలి. అదొక క్యాన్సరా, యూట్రస్ క్యాన్సర్ అనుకోవాలా? వాస్తవానికి క్యాన్సర్ అయితే కనుక ఇన్ని సంవత్సరాలు బతకనే అవకాశమే లేదు. అదే దాన్ని ఆ వ్యాధి ప్రస్తుతం ఉన్న మన రోజుల్లో దేంతో పోల్చాలన్నది కూడా తెలియదు. అయితే ఈమె యొక్క పరిస్థితి చూస్తే, సామాజిక పరిస్థితి, ఈమె ఒక రకంగా చెప్పాలని అంటే ఆస్తిపరురాలే ఉండొచ్చు. ఎందుకనంటే ఇక్కడ ఒక మాట ఉంది, ఆమె అనేక వైద్యులు, ఆ వైద్యుల చేత ఎన్నో తెప్పలబడి, అంటే ఒకళ్ళు కాదు, ఇక్కడ ఈయన బాగా చూస్తాడు అని అంటే ఆయన దగ్గరికి వెళ్ళింది, ఏమి నయం అవ్వలేదు అని అంటే మళ్ళీ ఇంకొక ఆయన చూస్తాడని అంటే ఆయన దగ్గరికి వెళ్ళింది. అనేక వైద్యుల చేత, ఆ రోజుల్లో వైద్యులు ఇక్కడ ఎంబీబీఎస్ చదువుకుని ఎంఎస్లు చేసి అంత గొప్ప గొప్ప పనులు ఎవరు లేరు. అరుదుగా ఉండే వైద్యులు కూడా ఆమె వెళ్ళి తన యొక్క వ్యాధి గురించి, రోగం గురించి ఎలా తిరిగి ఉంటుంది అన్నది ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. సో ఏమైందంట, తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుంది. అనేక మంది డాక్టర్ల దగ్గర తిరిగింది. 12 సంవత్సరాల నుంచి రోగంతో ఉంది. కలిగిందంతా వ్యయం చేసుకుంది. అయినప్పటికీ ఏం జరిగిందంట, మరింత సంకటపడేను. వ్యాధి ముదిరిందే తప్ప ఏమాత్రం రిలీఫ్ లేదమ్మా. ఎంత దారుణం. సరే, ఇదంతా ఎలాగుంటే సామాజిక పరిస్థితి, తన పరిస్థితి ఎట్లాగుంటది అని అంటే, రక్తస్రావం కలిగిన రోగిని, వ్యాధితో ఉన్న వాళ్ళని ధర్మశాస్త్రం ఏ రకమైన పరిస్థితి వాళ్ళకి ఇచ్చిందంటే, లేవికాండం 15:25 వచనంలో మీకు ఆ విషయాలు కనిపిస్తాయి. దాన్ని ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి డీటెయిల్గా మీరు చదువుకోవచ్చు. నేను సింపుల్గా పైన వచనాలు చదివేస్తా. 15:25. ఒక స్త్రీ కడగా ఉండు కాలమును ముందుగా ఆమె రక్తస్రావము, ఇక అనేక దేవుళ్ళు స్రవించినను, ఆమె కడగా నుండి కాలమైన తర్వాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగా నుండి దినముల వలనే ఆ స్రావము దినములన్నీ ఉండును, ఆమె అపవిత్రురాలు. దిస్ ఈస్ ద సీన్. సో ఈ అపవిత్రురాలన్న పరిస్థితిలో ఈమె ఉన్నప్పుడు సామాజిక వెలివేత ఉంటుంది ఈ అమ్మాయికి, ఈ స్త్రీకి. అంటే కుటుంబంతో కలిసి ఉండటానికి వీల్లేదు, మళ్ళా ఇలా కూర్చోటానికి వీల్లేదు. ఎందుకనంటే ఆమె ఒక చాప మీద కూర్చుంటే ఈ చాప అపవిత్రం, కుర్చీ మీద కూర్చుంటే కుర్చీ అపవిత్రం, ఆమెను ముట్టుకుంటే అతను అపవిత్రం, ఆమె ఎవరిని ముట్టుకున్నా, ఎవరు ఆమెను ముట్టుకున్నా అపవిత్రం. ఈ పరిస్థితుల్లో ఆమె యొక్క స్థితి శారీరకంగానూ మానసికంగానూ ఎంత దారుణంగా ఉన్నదన్నది ఒకసారి ఆలోచించుకోవచ్చు. సో వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఊరికి దూరంగా, సమాజానికి ఆవల. వాళ్ళు అంటే చూడండి, ఆవిడికి భోజన ఏర్పాట్లు ఎవరు చేశారో, ఎలా చేశారో, 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 12 రోజుల, 12 నెలల, 12 వారాల, 12 సంవత్సరాలు. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి మనం గమనించుకోవచ్చు. సో
అయితే గుడ్ న్యూస్ ఏంటంటే 27వ వచనంలో ఆమె యేసును గూర్చి విని. సో మనం చాలా చాలా సంగతులు వింటాం, యేసును గూర్చి కూడా వింటాం. అర్థమైందా? అయితే చాలా చాలా సంగతులు వింటే మనకి ఏమన్నా నాలెడ్జ్ అయితే వస్తుందేమో కానీ యేసుని గురించి విన్న ఈ మాట ఆమెలో ఏం తీసుకుని వచ్చిందంటే ఒక విశ్వాసాన్ని ఆమెలో పుట్టించింది. యేసుని గురించి ఏమి ఉంటుంది ఈ స్త్రీ ఏమి ఉంటుంది అంటారు? సో ఏమి ఉన్నది అన్నది ఆ తర్వాత ఆమె చేసిన పనిని బట్టి మనం ఆలోచించుకోవచ్చు. ఈయన రోగాలు బాగు చేయగలన్న సంగతి ముందుగా తెలుసుకుని ఉంటుంది. అంతేకాకుండా ఆయన చేసే పనులు విన్నది కాబట్టి ఈయన మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఏర్పడింది. సో తన పరిస్థితి ఆయనతో చెప్పుకుంటేనో లేకపోతే ఆయన దగ్గరికి వెళ్తేనో ఏదో ఒకటి జరుగుద్ది అన్న సంగతి ఆమె అర్థం చేసుకుంది. మనం లోకంలో చాలా చాలా విషయాలు వింటాం, అయితే యేసును గూర్చి వినటం అన్నది కీలకమైన విషయం. ఎందుకనంటే యేసును గురించిన మాట ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. మనం విన్నాం కదా, వినుట వల్ల విశ్వాసం కలుగుద్ది. ఓకే, అది బాగానే ఉంది. ప్రతి మాట వినటం వల్ల విశ్వాసం పడుతుందా? అక్కడే అంటది, ఏమని అంటది? ఆ మాట ఎవరిదై ఉండాలంట? క్రీస్తుని గురించిదై ఉండాలి. ప్రతి మాట నీలో విశ్వాసం పుట్టేస్తుంది, అది క్రీస్తుదైతేనే తప్ప. కాబట్టి యేసును గూర్చి విని తర్వాత తను ఏం చేసిందో తెలుసా? తన యొక్క నిర్ణయం తీసుకుంది. బహుశా ఇది ఒక వింతైన అప్రోచ్ అన్నమాట. ఇంతవరకు ఎవరో మనం ఎప్పుడు చూడలేదు. ఏమని నిర్ణయం తీసుకుందంటే ఆయన వస్త్రపు చెంగు, ద హెమ్ ఆఫ్ హిస్ గార్మెంట్, వస్త్రపు చెంగు ముట్టుకుందాం అనుకుంది. ఆ ఆలోచన రాదు సాధారణ. ఎందుకనంటే యేసును గురించి వింది కదా, ఆ విన్న విషయాల్లో ఆయన ఏ విధంగా స్వస్థత కలిగి చేశాడు, ఆయన రోగగ్రస్తులు లేకపోతే కుంటివారు, గుడ్డివారు వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారన్న విషయం కూడా ఆవిడకి తెలిసే ఉండుంటది, ఆ నోట ఈ నోట. కాబట్టి సాధారణంగా మనం ఏం చేస్తామంటే అవతల వాళ్ళు ఎలాగైతే చేశారో మనం కూడా ఇంచుమించు అదే అప్రోచ్లోకి వెళ్ళాలని అనుకుంటాం. కానీ దానికి భిన్నంగా నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు అన్న ఆలోచనలోకి, ఆ నిర్ణయంలోనికి వచ్చిన తర్వాత అప్పుడు చూడండి, జనసమూహంలో నుండి వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెనుకకు వచ్చింది. చూడండి, ఈ పరిస్థితిలో సమాజపు వెలుపల ఉన్న ఈ వ్యక్తి ఆయన దగ్గరకు వస్తూ, అంటే చూడండి ఇక్కడ సీన్ మామూలుగా లేదు. ఆయన ఉన్నాడు, చుట్టూ 12 మంది శిష్యులు ఉన్నారు, బహుజన సమూహం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ స్త్రీ ఆయన వెనుకకు వెళ్ళి చెంగు ఎలా ముట్టుకున్నానన్నది మనం ఊహించుకోవడానికి కూడా అర్థం కాని విషయం. ఎందుకనంటే బహుశా ఆ ఊరిలో ఈమె తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే ఖచ్చితంగా అడ్డుకుంటారు. హే, ఎందుకు వచ్చి అక్కడికి? నువ్వు ఉండాల్సింది అక్కడ 10 మందికి వచ్చి. ఎందుకంటే ఆమె ఎవరిని టచ్ చేస్తే ఆడికి పోవాల్సింది బయటికి. ఈ గ్రూప్లోంచి బయటికి పోయి సాయంకాలం దాకా అలాగే ఉండి మళ్ళీ స్నానం చేసి ఒక బట్టలు మార్చుకొని రావాలా. ఎవరికి ఈ పరిస్థితి? ఎవడు ఒప్పుకుంటాడు చెప్పండి? పైపెచ్చి ఈమె వచ్చినందుకు మళ్ళీ ఏదైనా పనిష్మెంట్ ఉంటుంది, ఈమె అలా వచ్చి మమ్మల్ని అందరూ చెడగొట్టింది అని. సో ఈ పరిస్థితుల్లో ఆమె యొక్క సంకట స్థితి ఏ రకంగా ఉంటుంది అన్నది మనం ఒకసారి ఆలోచించుకుంటే అది మన ఊహకందు. అయితే ఈమెకి యేసు దగ్గరికి వెళ్ళి ఆయన చెంగు మాత్రమే ముట్టుకుందామని అన్న ఆలోచన కనుక ఘర్షణ చాలా ఉండి. ఎందుకనంటే చూడండి, ఈవిడ ఏం చేసింది? 12 సంవత్సరాలు ఎక్కడెక్కడికి వెళ్ళిందని చదువుకున్నాం మనం, అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. సో 12 సంవత్సరాలు వైద్యుల దగ్గర, ఆఫ్కోర్స్ 12 సంవత్సరాలకు ముందు ప్రభు పరిచయం మొదలు పెట్టలా అనుకుందాం. కానీ ఇప్పుడు ఈవిడ ట్రైల్ ఎలా ఉంది? మనం ఈ యాంగిల్ ఆలోచించుకుంటే అంతా అయిపోయిన తర్వాత, అంత ఎక్కడ కుదరకపోయిన తర్వాత అప్పుడు దేవుడు. సో మనకు కూడా అలాగే ఉంటాయి కదా. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మనం క్రైస్తవ కుటుంబంలో పుడితే కనుక మనకు ఆయన ఒక్కడే నిరీక్షణ, ఆయనే దేవుడు కాబట్టి ఆయన అడుగుతూ ఉంటాం. కానీ అనేక మంది అన్యులు దేవుడిని తెలుసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఏ రకాలుగా వచ్చారు అని అంటే
ఏదో వాళ్ళకు వచ్చిన ఆర్థిక కష్టమో లేకపోతే ఒక చావో లేకపోతే ఒక రోగమో ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏయో ట్రయల్స్ చేసి లేకపోతే ఆ బాధల్లో నుంచి కష్టాల్లో నుంచి మాకు ఎక్కడ విడుదల లేదు, లేకపోతే నిరీక్షణ లేదు, సమాధానం లేదు, శాంతి లేదు అన్న పరిస్థితులు వచ్చారు అన్ని ట్రయల్స్ వేసేసిన తర్వాత. కాబట్టి నేను ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమనుకుంటాడో మనం అయితే అలాగే అంటాం. అందరూ అయిపోయిన తర్వాత అప్పుడు నా దగ్గరికి వచ్చావు నువ్వు అంటాం మనం అయితే. సో ఇలాంటి సంకట స్థితి, ఇలాంటి సందిగ్ధ పరిస్థితి ఆమెకుండా ఉండొచ్చు. రెండోది, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన? ఏ పని మీద వెళ్తున్నాడు? యాయీరు కుమార్తెను బాగు చేయటానికి వెళ్తున్నాడు. కాబట్టి ఇంత జనసమూహంలో ఆయన ఒక పని మీద వెళ్తున్నప్పుడు మధ్యలో నేనెందుకు డిస్టర్బ్ చేయటం, మధ్యలో నేను వెళ్తే ఎలాగుంటుందో అన్న ఆలోచన కూడా ఆవిడకు వచ్చి ఉండొచ్చు. అయితే అది పట్టించుకోలేదు, తన యొక్క పరిస్థితిని అవి పట్టించుకోలేదు. దేవుడికి ఇప్పుడు నేను అంత ముఖ్యమా? ఎందుకనంటే ఆయన ఒక పని మీద వెళ్తున్నాడు, ఒక మిషన్ మీద వెళ్తున్నాడు, నేనేమైనా ముఖ్యమైన దాన్నా అనుకుని ఉండొచ్చు. అయితే ఈ ఘర్షణ అంతటి మధ్యలో తన అంతిమ నిర్ణయం ఏం తీసుకుందంటే ఏమైనా సరే తెగించి ఆయన దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి దేవుని దగ్గరికి మనం అప్రోచ్ అయ్యేటప్పుడు ఏదైనా విషయానికి మనం మీమాంస పడటం లేకపోతే అయోమయానికి గురి కావటం, ఆయన దగ్గర ఆయన అప్రోచ్ అవడానికి నీకు ఏ కారణమైనా సరిపోతుంది. దేని గురించైనా ఆయన అప్రోచ్ అవ్వచ్చు. ఒక ఆయన ఇలా అడిగాడు మా బైబిల్ క్లాసెస్లో ఒకసారి, మీకు నవ్వు రావచ్చేమో కానీ నవ్వు అవసరం లేదు, ఈవెన్ మోషన్ రాకపోతే సరిగ్గా మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నారా అని అడిగాడు. అదేం తప్ప అడగకూడని విషయమా? సో దేవునితో నువ్వు ఏదన్నా మొరపెట్టుకోవచ్చు, ఏదన్నా అడగవచ్చు. కాబట్టి ఎన్నిటిని అధిగమించి దేవుని దగ్గరికి వెళ్ళటానికి నిర్ణయం తీసుకుంది ఒక కొత్త పద్ధతిలో. అలా చూడండి, ఆయన వస్త్రము ముట్టెను. ఇక్కడ చూడండి ఈ పదం వెంటనే. సో ఆమె రక్తదారి కట్టెను గనుక తన శరీరంలో ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునేను. వెంటనే అది నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వెంటనే తన రక్తధార కట్టింది అని ఆమెకి తెలిసిందనంటే ఆమె యొక్క డిసీజ్ ఎంత దారుణంగా ఉన్నదని అర్థం చేసుకోవాలి. మనం ఒక ఊహించుకుంటే అంటే చూడండి, ఆమె వస్త్రాలు ఏ రకంగా ఉండుంటాయి ఆ పరిస్థితుల్లో. రక్తధార కట్టిందని ఆమె గ్రహించగలిగిందంటే అంతవరకు ఏం జరిగింది? రక్తధార ఆగలేదు. ఆమె వస్త్రాలు ఎలా ఉండుంటాయి ఒకసారి ఊహించుకోండి. ఎంత దాని ఎంబ్రాసింగ్, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. మనం ఆ పరిస్థితిని మనం మనసులో ఊహించుకోవడానికే మనం ఇబ్బంది పడతాం. అలాంటిది ఒక స్త్రీ అయి ఉండి అలా వెళ్ళింది, ఎంత బాధపడింది చూడండి. వెంటనే రక్తధార కట్టింది. తను గ్రహించుకునే అంతా తన యొక్క రక్తధార ఉంది. అయితే చూడండి ఏం జరిగిందో, అంత వెంటనే ఆమె రక్తధార కట్టింది. సో ప్రభువుని ముట్టుకున్న తర్వాత ఆమెకు జరిగింది ఏంటంటే తన వ్యాధి నివారణ అయ్యింది. ఇదేంటంటే దట్ ఈస్ ఇన్స్టంటేనియస్లీ, వెంటనే కట్టింది. రెండోది ఏంటంటే తన యొక్క రోగం పర్మనెంట్లీ అది క్యూర్ అయింది, దట్ ఈస్ పర్మనెంట్లీ క్యూర్డ్. మూడోది కంప్లీట్లీ క్యూర్డ్. ఇవన్నీ మీకు చెప్తాను. వెంటనే తగ్గింది. రెండోది శాశ్వతంగా తగ్గింది. అర్థమైందా? ఈ సంవత్సరం బాగుపడి నెక్స్ట్ ఇయర్ రావడం కాదు. ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా తగ్గింది, అంటే కొంత భాగం తగ్గి కొంత భాగం తగ్గకపోవడం కూడా కాదు. సో ఈ రోజుల్లో మెరికల్స్ అద్భుతాలు చేస్తున్నానన్న వాళ్ళు చూసి చాలా మంది భ్రమపడతా ఉంటారు. ఆ సమయానికో లేకపోతే కొన్ని రోజులకు అలా అనిపిస్తుందేమో తెలియదు, కానీ ఆ తర్వాత కథ మామూలే. ఎవరైతే అలాగా బాగుపడ్డామని చెప్పారో వాళ్ళందరి యొక్క ఇంటర్వ్యూలు తీసుకుంటే మాది ఫేక్ అనో లేకపోతే అది అలా చెప్పించారనో మనం వింటాం. కానీ దేవుడే కనుక స్వస్థపరిస్తే అది వెంటనే జరుగుద్ది, సంపూర్తిగా జరుగుద్ది, శాశ్వతంగా జరుగుద్ది. కాబట్టి వెంటనే రక్తధార కట్టింది. సో అప్పుడు చూడండి ఏం జరిగింది ఇక్కడ.
యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగాడు. సో తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా, వాస్తవానికి ఈ ప్రశ్న ఆయన ఎందుకు వేశారంటారు? ఆయనకి తెలియక అడిగాడు అంటారా? తెలియక అడిగాడు ఆయన. ప్రభావం ఆయనలో వెళ్ళిందన్న సంగతి తెలిసిన ఈయనకి ఎవరు ముట్టుకున్నారో తెలీదా? ఇదే మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉంటది. ఆ పక్షవాయువు గల వ్యక్తిని ఇంటి పైకి దింపినప్పుడు ఎదుడు నీ పాపములు క్షమింపబడి అని అంటే, ఈయనెవడో పాపములు క్షమించాను అనటానికి దేవుడే కదా క్షమించేది అని మనసులో అనుకుంటే, మనసులో మీరు ఎందుకు అనుకుంటున్నారో అని అన్నాడు ఆయన. కాబట్టి ఎవరు నన్ను ముట్టుకుంటున్నారో అని అడిగింది ఎవరో తెలుసుకోవాలని కాదు, ఆ ముట్టుకున్నది ఎవరో మిగిలిన వాళ్ళు తెలుసుకోవాలని దేవుడు ఆ ప్రశ్న వేశాడు. కాబట్టి ఇక్కడ ఈయన్ని ముట్టుకుందండి. ఇప్పుడు ఈయన ఏమవ్వాలి? అపవిత్రం అవ్వాలి కదా, అపవిత్రం అవ్వాలి. సో అయ్యాడా వాస్తవానికి? ఈయన ఎవరు వాస్తవానికి? అపవిత్రకు ఆపోజిట్ ఏంటి? ఆయన పవిత్రుడు కదా. సో అపవిత్రమైన మనిషి పట్టుకుంటే ఈయన పవిత్రత ఏమైపోవాలా? అపవిత్రం అయిపోవాలా. కానీ దాని భిన్నంగా ఏం జరిగింది? ఈయన పవిత్రత ఆమె అపవిత్రతను పోగొట్టింది. చూడండి ఇక్కడ విషయం. సో మీరు లాస్ట్ ఇయర్ మీరు గుర్తుందో లేదో మీకు ఎవరికైనా, కర్ణాటకలో ఒక దేవత ఆలయంలో విగ్రహాన్ని ఒక దళితుడు ముట్టుకున్నాడని, విగ్రహం అపవిత్రత అయిపోయిందని చెప్పి దాన్ని ఏదో కడిగి శుభ్రం చేసి ఈయన కొట్టారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఒక అపవిత్రుడు అని సమాజం చేత, వాస్తవానికి కాదు, ఒక అపవిత్రుడని సమాజం చేత ముద్ర వేయబడిన ఒక వ్యక్తి ముట్టుకుంటే ఏమైంది తెలుసా? అక్కడ దానికి, ఆ బొమ్మకి ఏమైంది? ఆడి పవిత్రత పోయింది. ఆ బొమ్మ యొక్క పవిత్రత పోయింది. అసలు ఉందా లేదన్నది తర్వాత సంగతిలే, తర్వాత మాట్లాడుకుందాం. ఈ ముట్టుకున్న వెంటనే ఆ పవిత్రత పోయింది. కాబట్టి ఇప్పుడు నిన్ను ముట్టుకుంటే నువ్వు అపవిత్రుడు అయిపోతే నిన్ను దేవుడు అన్నామా? నిన్ను ముట్టుకుంటే ముట్టుకున్న వాడి అపవిత్రతను తీసివేసేవాడిని దేవుడు అన్నామా? ఈయన పవిత్రత ఎట్లాంటిదంటే అపవిత్రతను తొలగించేదే తప్ప అపవిత్రతను అంటించుకునేది కాదు. అందుకని ఆయన పాపం లేనివాడిగా నిలిచిపోయాడు. అపవిత్రను అంటించుకునేది కాదు. సో ప్రపంచం మనల్ని ఏం చేస్తుందంటే కొంతమందిని అపవిత్రులను చేసి నువ్వు ముట్టుకుంటే అపవిత్రం అయిపోతుంది అది, లేదా నువ్వు అడుగు పెడితే ఈ ప్రాంతం అపవిత్రం అయిపోతుంది అని చెప్తూ ఉంటే ప్రభు అపవిత్రమైన దాన్ని అప్రోచ్ అవటానికి ఏమాత్రం సంకోచించలా. ఈయన కేవలం చూడండి, ఇక్కడ మనం చదివిన లేవికాండ భాగంలో అక్కడ రక్తస్రావం కలిగిన వ్యక్తిని గురించి చూసాం. అయితే ఎవరెవరిని ముట్టుకోకూడదు, ఎవరెవరు అపవిత్రులన్న లిస్టులో శవాన్ని ముట్టుకోకూడదు, శవాన్ని పాడిని ముట్టుకోకూడదు, ఆ తర్వాత కుష్ఠరోగిని ముట్టుకోకూడదు. ఈ నియమాలన్నీ ఎవరు తయారు చేశారు అని అంటే దేవుడే ఇచ్చాడు ఈ నియమాలన్నీ, ధర్మశాస్త్రాన్ని. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నిర్దేశించిన నియమాలకి దేవుడు బందీ కాడు. ఒక లా ఆయన ఇచ్చాడనంటే ఆ లాకు ఆయన బందీ కాడు, ఆ లాకు అతీతుడు ఆయన. అర్థమైందా? ఇప్పుడు భారతదేశంలో లా ఉంది, ఆ లాకి ప్రైమ్ మినిస్టర్ బందీయే, రాష్ట్రపతి కూడా బందీయే. అర్థమైందా? కానీ దేవుడు లా ఎవరికి ఇచ్చాడు? మనుషులకు ఇచ్చాడు. ఆయన పాటించడానికి కాదు, లేదా ఆయన సరిలేక కాదు, మనకి ఇచ్చాడు. దానికి అతీతుడు. కాబట్టి ఇప్పుడు అపవిత్రమైన దాన్ని అంటుకుంటే మనుషులు అపవిత్రం అవుతారేమో కానీ దేవుడు కాడు. ఎందుకనంటే ఆయన పవిత్రత అంత సుపీరియర్ అన్నమాట, అంత పవర్ఫుల్ అన్నమాట. కాబట్టి మీ ఈ రెండు సంఘటనలు చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కుష్ఠరోగి వచ్చి ఆయన దగ్గరికి
ఏమంటాడు తెలుసా? నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యనంటే. సో దానికి ఆయన ఏమనొచ్చు? నాకు ఇష్టమే శుద్ధుడుగా అంటే అవుతాడా లేదా? అని ఏం మాట్లాడకుండానే కదా దారి కట్టింది. అవ్వాలా? చూడండి అక్కడ అద్భుతమైన మాట. ఆ మాట చదువుతుంటే మనసు పులకిస్తుంది. చెయ్యి చాపి వానిని ముట్టి అని. అరే మాటతోటే బాగు చేసే ఆ దేవుడు చెయ్యి చాపి ముట్టాల్సింది ఏముంది అక్కడ? సో ఆయన ఇక్కడ ఏం చేశాడు తెలుసా? ఆయన చేసిన పని ఏంటి తెలుసా? సమాజం అతన్ని అపవిత్రుడిగా ఉంచితే ఈ పవిత్రుడైన దేవుడు చెయ్యి చాపి ఆ వానిని ముట్టి అని అంటాడు. ఆ తర్వాత మనకు ఇంకొక సందర్భం కనిపిస్తుంది. లోకరాసిన సువార్త 7:13 ఒక్కగానొక్క కొడుకు, ఆవిడేమో విధవరాలు. వెళ్తా ఉంటే అక్కడ చూడండి, మీరు ఆగండి అని అంటే సరిపోతుంది. అక్కడ చూడండి ఇంకో మాట అక్కడ ఏమన్నట్టు తెలుసా? పాడిను ముట్టి. సో ముట్టిన తర్వాత ఏమైనా అభ్యర్థుడు అయిపోయాడా? లేదు. సో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నేను దీనికి అతీతుడిని, నేను నియమించిన నియమాలు అవి మీకోసం, కానీ దీనికి నేను అతీతుడిని, అవి నన్ను అపవిత్రం చేయలేవన్న సంగతి ఒక సందేశాన్ని ఇస్తా ఉన్నాడు. సో ఇక్కడ ఆయన ముట్టుకుంటే ఈయన అపవిత్రుడు కాలేదు, కానీ ఈయన్ని ముట్టుకోవడం ద్వారా ఆవిడ అపవిత్రత పోయింది, ఆవిడ బాగుపడింది. సో ఇప్పుడు అడుగుతున్నవాడు ఆయన, నన్ను ముట్టింది ఎవరు అని. వాస్తవానికి ఇక్కడ జనాలు నీ మీద పడుతున్నారు కదా, ఎవరు ముట్టారని మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అని అన్న దానికి సమాధానం క్లియర్గా, అంటే ఇక్కడ శిష్యులు అన్నారని ఉంటది, కానీ దీనికి ఆన్సరు ఆ లోకరాసిన సువార్త 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 45 నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగుగా అందుకు మీ మెరుగు అన్నప్పుడు పేతురు ఏలినవాడా, జనసమూహలు కిక్కిరిసి నీ మీద పడుచున్నారు అనగా. సో మీ మెరుగు అని అన్నప్పుడు పేతురు కూడా క్లియర్గా, అంటే తను కూడా ఆన్సర్ చెప్తున్నాడు, జనసమూహం నీ మీద పడుతున్నారు, కిక్కిరిసి పడుతున్నారు అనేది. చూడండి ఇక్కడ బహుజన సమూహం ఉంది, ఇక్కడ కిక్కిరిసి అని ఉంది. అలాంటి ప్లేస్ లో కూడా ఆవిడ ఛేదించుకుని వెళ్ళిందని అంటే అది చిన్న విషయం కాదు. సో మీ మీద పడుతున్నారు, మేము ఎక్కడ చెప్పగలం అని అన్నారు. కాబట్టి మనం అనుకున్నాం ఆమె గురించి తెలుసుకోవడం కోసం దేవుడు ఆ పని చేశాడు. ఆవిడ ఎవరో అన్నది ముందుకు రావడం కోసం. కాబట్టి దేవుని దగ్గర మనం మేలు పొందిన తర్వాత మనం రహస్యంగానో ఆ మేలుల గురించి ఉండటానికి వీల్లేదు. ఖచ్చితంగా బహిరంగంగా చెప్పాలి, బహిరంగంగా చెప్పాల్సిందే. దేవుడు నిన్ను రహస్య క్రైస్తవుడిగా ఉండటానికి అసలు ఇష్టపడలా. నీ సాక్ష్యాన్ని లేదా నీ జీవితాన్ని 10 మంది మధ్యలో చూపేది. అందుకని ఏమన్నాడు ఆయన? నిన్ను దేంతో పోల్చాడు ఆయన? వెలుగు అన్నాడు. వెలుగని అని ఏమన్నాడు? ఎవడో దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెడతాడా అని అన్నాడు. సో ఏం చదువుద్ది? నువ్వు దీపాన్ని వెలిగించి ఎత్తైన ప్లేస్ లో పెడతావు, అంతటిగా కనిపించడం కోసం. దీని కింద పెడతావా మనం? కాబట్టి మనం వెలుగై ఉన్నామన్నప్పుడు మనం కింద లేకపోతే ఆటల కింద ఈట్ల కింద ఉండటానికి వీలు, అంటే వెలుగు ప్రసరించిన వ్యక్తులుగా మనం ఉండటానికి వీలేదు. కాబట్టి ఈ వ్యక్తిని దేవుడు ఎందుకని ఎవరో అని ఎందుకు అడిగాడంటే వాళ్ళందరి మధ్యలో ఆమె యొక్క సాక్ష్యాన్ని వినిపించడం కోసం. కానీ ఇప్పుడు ఈవిడ సాక్ష్యం చెప్పడం అని అన్నది చిన్న విషయం ఏం కాదు. బయటకు వచ్చి ఏం చెప్పాలి నేను? వీళ్ళందరూ చూడండి, ఆయన జనసమూహం అని అంటే మేజర్గా ఎవరుంటారు? స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారా? స్త్రీలు ఉండరని కాదు, మేజర్గా పురుషులు ఉంటారు. వాళ్ళ దగ్గర స్త్రీ సంబంధిత వ్యాధి గురించి వివరించటం అని అన్నది ఎంత డెలికేట్గా ఉంటుంది. అది ఇంట్లో మన ఇళ్లల్లో ఉండే ఆడవాళ్లే అన్నయ్యలతోటో లేకపోతే తమ్ముళ్ళతోటో షేర్లు చేసుకోరాటి, తండ్రితో కూడా చెప్పుకోరు. ఆడపిల్లలు తల్లితో చెప్పుకుంటారు, లేకుంటే అక్కలో చెల్లుల్లో ఉంటే చెప్పుకుంటారు. మనతోనే చెప్పుకోరు. పబ్లిక్ గా ఆయన చెప్పించడం అన్నది ఎంత డెలికేట్ గా ఉంటది. కానీ దాన్ని తప్పడానికి వీల్లేదు, ఎందుకంటే అన్నది దేవుడు కాబట్టి. సో అక్కడ ఆమె కొనుగోలు అన్ని చుట్టూ చూశాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి, చూడండి లోకరాసిన సువార్తలు అయితే ఇంకా చక్కగా ఆ మాట ఉంటది. ఏమని ఉంటుంది తెలుసా? యేసు ఎవరో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెళ్లిపోయినదని నాకు తెలిసినదనేను. అప్పుడు చూడండి 47వ వచనంలో,
తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి, చూడండి, వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగ స్వస్థత పడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. చూడండి, వణుకుచూ వచ్చింది, ఆయన ఎదుట సాగిలపడింది. ఇక్కడ సాగిల పట్టం అన్న మాట మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా ఉంటది. అప్పుడు ఆ వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడింది. సో ఆయన ఎదుట సాగిలపడి అంటే ఆయన కాళ్ళకి మొక్కినట్టు అర్థం. సాగిలపట్టం అంటే ఎప్పుడైనా ఎవరైనా సరే దేవుణ్ణి తప్ప ఎవరి కాళ్ళు మొక్కటానికి వీల్లేదు. దూత సైతం పరలోకంలో మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం, యోహాను మొక్కడానికి ప్రయత్నం చేస్తే నేను నీలాంటి వాడిని, నన్ను మొక్కొద్దు, వద్దు సుమి అంట మనం చూస్తాం. కాబట్టి మనుషులైన ఏ ఒక్క వ్యక్తి కాళ్ళు పట్టుకోవడానికి లేదు. కొంతమంది స్టూడెంట్స్ గురు పూజోత్సవం అని పూజ చేస్తారు వెళ్ళి టీచర్లకి, కాళ్ళు పట్టుకోవడానికి వీల్లేదు క్రైస్తవుడు అన్నవాడు ఎవడో కూడా. కొంతమంది బహిరంగంగా చేస్తారు, పాస్టర్లకు చేస్తారు. అది అవమానించినట్టే దేవుణ్ణి. దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు మొక్కపోతే ఆయన అవమానించినట్టే. అర్థమైందా? ఆయన తప్ప ఎవరిని మొక్కినా అది అవమానమే, దేవుణ్ణి తక్కువ చేసినట్టే. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మొక్కకపోతే కూడా తక్కువ చేసినట్టే. కాబట్టి ఇక్కడ ఆయన్ని చేసింది అని అంటే ఆయన దైవత్వాన్ని ఆరాధించింది అని అర్థం. అర్థమైందా? మీరు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కుష్ఠరోగి కూడా ఆయన ఎదుట సాగిలపడి ఆయనకు మొక్కి, ఆయన కాళ్ళకు మొక్కి అని అంటాం. కాబట్టి దేవునికి మాత్రమే మనం మొక్కాలి. ఇక్కడ సాగిలపడి ఆ స్త్రీ చేసిన పని ఆయన యొక్క దైవత్వాన్ని నిరూపిస్తా ఉంది. ఆ తర్వాత ఆయన ముందు కూడా నాలో నుంచి ప్రభావం వెళ్ళింది అని అన్నది కూడా ఆయన దైవత్వాన్ని నిరూపిస్తా ఉంది. సో ఇక్కడ ప్రభు ఆమెని బహిరంగంగా వచ్చి సాక్ష్యం చెప్పడం అని అన్నది మనకి డెలికేట్గా అనిపించొచ్చేమో కానీ, ఆ తర్వాత జరిగిన సంఘటనలో ఆయన మాట్లాడిన మాటలు ఆమె యొక్క ప్రైవసీని కాపాడటం, ఆమె యొక్క గౌరవాన్ని నిలబెట్టినట్టుగా మనం చూస్తాం. ఆమె వచ్చి వణుకుచూ వచ్చి ఆయన దగ్గరకు వచ్చి జరిగిందంతా మనం చెప్పడం చూస్తాం. చూడండి, అప్పుడు ఆయన ఏమంటున్నాడు? అందుకాయ కుమారి అని అన్నాడు. ఫస్ట్ ఈ మాట చూద్దాం. కుమారి అని అన్నాడు. కుమారి అని అంటే ఇంగ్లీష్లో కూడా డాటర్ అని అన్నాడు. ఇప్పుడు మనం ఇంతవరకు ఎవరి యొక్క రికగ్నిషన్ అంటే ఎవరో సరిగా మనల్ని గుర్తించట్లేదు అని అనుకుందాం. ఒక ప్రముఖ వ్యక్తి మనల్ని పేరు పెట్టి పిలవటం, ఒకసారి మనం ఆయనతో పాటు ఒక ఫోటో తీసుకోవటం ఇట్లా చేసాం అనుకోండి, ఏమవుద్ది? వెంటనే మనకి గుర్తింపు పెరిగిపోద్ది. మీరు ఒక ఫేమస్ పర్సన్ పక్కకి వెళ్ళి ఇప్పుడు ముందు చంద్రబాబు నాయుడుతో ఫోటో తీసుకుందనుకో, తీసుకుని ఎక్కడైనా గ్రూప్లో పెట్టింది అనుకో, గ్రూప్లో పెడితే మనకు పెరుగుద్ది. సో ఎప్పుడైతే ఆయన అప్పటి వరకు ఆవిడ ఒక ప్రైవేట్ పర్సన్ గా ఉంది, ఎప్పుడైతే కుమారి అని అన్నాడో ఆయన ఏం చేశాడంటే మొట్టమొదటగా ఆ స్త్రీతోటి తన యొక్క బంధాన్ని తెలియజేస్తా ఉన్నాడు. కుమారి అని అన్నాడు. సో ఇమ్మీడియట్ గా ఏమైంది అని అంటే ఇప్పుడు జనసమూహం అంతా ఆయన మామూలుడు కాదనే కదా వెంబడిస్తున్నారు. ఆయన మామూలుడు కాదు, ఈయన సామాన్యుడు కాదన్న సంగతి అర్థమయ్యే ఆయన వెంబడిస్తున్నారు. అందులో యాయిరు కూడా ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరికీ ఆ స్త్రీని అలా సంబంధించేసరికి ఏమర్థమై ఉంటుందంటే ఈయన తన కుమారి అని అనటంతో, తన యొక్క కుమార్తె అని అనటం ద్వారా ఒక బంధాన్ని ఆయన ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళందరికీ ఆ స్త్రీ పట్ల గౌరవం కాదు. ఇప్పుడు ఒక వెలిపేయబడిన వ్యక్తిగాను సమాజానికి దూరంగా ఉన్న వ్యక్తిగా ఆ అమ్మాయి ఇప్పుడు కనిపించదు. ఆ తర్వాత ఇంకేమి జరిగిందని అంటే చూడండి, ఇక్కడ ఈ మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. మనం చూసాం, విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానం గలదానవై పొమ్ము అని అన్నాడు. ఇక్కడ సమాధానం గలదానవై పొమ్ము అని అన్న మాటకి ఏమని ఉందంటే కేవలం ఆ మాట కాదు,
నిన్ను స్వస్థపరచెను అన్న మాటకి గ్రీకులో ఉపయోగించబడిన పదం అటు శారీరకంగాను ఇటు ఆత్మీయంగాను ఆమె బాగుపడింది అనే అర్థం వచ్చే పదాన్ని వాడారు. ఇక్కడ బాగుపడిన ఆమె సరే నా బాధ ఏదో తీరిందని వెనక్కిపోలా, ఆమెకు ఆత్మీయమైన స్వస్థత కూడా లభించింది. అంటే ఆమె పాపాలు క్షమించబడ్డాయి, ఆత్మీయంగా ఆమె రక్షించబడింది. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? సమాధానం గలదాని వైపు పొమ్ము అని అన్నాడు. ఇప్పుడు ఏంటంటే మనకు అనేకమైన రోగాలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు. దేవుని దగ్గరికి నీవు ఆ కారణంతోనే వస్తే, ఆ కారణం దేవుని దగ్గర నువ్వు ఆ బాధకు నివారణ లేకపోతే ఆ కష్టాల నుంచి విడుదల పొందుకుంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన వెంబడించడం. ఆయన నీ శారీరకమైన బాధను తీసివేయడం మాత్రమే కాకుండా నీ ఆత్మకు కూడా ఆయన రక్షణను ఇస్తాడన్న సంగతి నువ్వు ఎరిగి ఆయన వెంబడించాలే తప్ప నా రోగం నయమైపోయింది, నా కష్టం తీరిపోయింది, నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి అని మామూలుగా వచ్చేస్తే, వెనక్కి వచ్చేస్తే అది రోగం నుంచి బాగుపడిన దానికంటే దారుణమైన పరిస్థితి. ఆ రోజుల్లోనే అనేక మంది అలా చేశారు. చెప్పండి ఉదాహరణ, ఎవరు చేశారు అలాగా? ఎవరు చేశారు? 10 మంది వచ్చారు ఆయన దగ్గరికి. 10 మంది బాగుపడిన తర్వాత ఎంతమంది వచ్చారు వెనక్కి? ఒక్కడు వచ్చాడు. చూడండి, ఆ ఒక్క వ్యక్తి కూడా ఎట్లా వచ్చాడు తెలుసా? ఏదో గొనుక్కుంటా రాలా, బిగ్గరగా స్తుతిస్తూ వచ్చాడని ఉంటది. అందుకని ప్రభు తెలుసు, వీళ్ళందరి గురించి తెలుసు, 9 మంది గురించి తెలుసు, వాళ్ళు రారని తెలుసు. అయితే ఆయన ఒక మాట అన్నాడు సింపుల్ గా. అంటే మనం సహజంగా మనం వ్యక్తం చేసే బాధ కూడా ఉందేమో ఒకవేళ. అందుకే 10 మంది శుద్ధులేరి కారా, మిగిలిన 9 ఎక్కడ అంటాడు. సో మన శారీరక స్వస్థత కంటే, మన ఆర్థిక ఇబ్బందుల కంటే, కష్టాలు తొలగిపోవటం కంటే మన పాపాల నుంచి విడుదల పొందటం అన్నది అతి ప్రాముఖ్యమైన విషయం. నీకు రోగం ఉండొచ్చు, పోవచ్చు, ఆ రోగమే నీ ప్రాణం తీయచ్చు, బట్ స్టిల్ నువ్వు దేవుని నమ్ముకుంటే నువ్వు పరలోకం. లాజరు తిరిగి బతికాడు. ఇప్పటివరకు బతికే ఉన్నాడా? మళ్ళా చచ్చిపోయాడు. అది కాదు శాశ్వతం. సమాధానం. ఇప్పుడు చూడండి, గుడ్డి భిక్షకులు ఉన్నారు. ఏమనుంటుంది తెలుసా? వాళ్ళు ఆ గోనెను, ఆ బట్టను విసిరివేసి అని ఉంటుంది. ఇప్పుడు దాకా ఆ బట్ట ఎందుకు పెట్టుకున్నారు అక్కడ? గుడ్డివాళ్ళు, మీరు ఎప్పుడైనా పిల్లలు గమనించారా? గుడ్డివాడు అడుక్కుంటే ముందు ఒక బట్ట పరుస్తాడు, గమనించారా? ఎందుకని? ఎందుకు చెప్పండి? పిల్లలు చెప్పండి, పెద్దలుగా. గుడ్డివాళ్ళు అడుక్కుంటున్నప్పుడు ముందు ఒక బట్ట వేసుకుంటారు, లేదా ఒక కుంటివాడు కానీ వేస్తారు. ఎందుకని తెలుసా? కాయిన్ ఎవరన్నా అలా విసిరితే బట్ట మీద పడినప్పుడు అది రోల్ అవ్వదు, అవి అక్కడ ఉంటాయి. కాబట్టి వాళ్ళు తీసుకుని వాటిని కలెక్ట్ చేసుకుంటారు. సో వాళ్ళిద్దరు గుడ్డివాళ్లే. వాళ్ళు బట్ట పరుచుకున్నప్పుడు అక్కడ కాయిన్స్ పడేవి, అందులోంచి కలెక్ట్ చేసుకున్నవారు. ఇప్పుడు వాళ్ళకి చూపు వచ్చింది, ఇప్పుడు బట్ట అవసరమా? అవసరం లేదు, దాన్ని ఈసిరేశారు. కానీ అంతకన్నా విలువైన వాడిని ఆయన పట్టుకున్నారు, ఆయన వెంబడించిరి అని అంటారు. కాబట్టి నీ రోగం శాశ్వతం కాదు, నీ కష్టం శాశ్వతం కాదు, నీ ఆర్థిక ఇబ్బందులు శాశ్వతం కాదు. మనకి శాశ్వతం ఎవరంటే సమాధానాన్ని అనుగ్రహించి రక్షణను గురించి యేసుక్రీస్తు శాశ్వతం. కాబట్టి ఆయన ఏమన్నాడు తెలుసా? కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానం గలవు దాని వైపు, నీ బాధ నివారణ, నీకు స్వస్థత కలుగును గాక అని చెప్పాడు. ఇక్కడ ఆయన ఏమి ఎస్టాబ్లిష్ చేశాడంటే రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాడు. ఆయన కలుపుకున్నాడు, కుమారి అని అన్నాడు. ఎప్పుడైతే ఆయన కుమారి అన్నాడో సమాజంలో ఆ వ్యక్తికి విలువ పెంచాడు దేవుడు. అందుకనే చూడండి, ఆమె చేసిన ఆ పని ఎలా ఉందంటే, ధైర్యంగా ఎలా చెప్పగలిగిందంటే, తను పొందిన స్వస్థత ముందు తనకున్న ఇంతకాలం పడిన కష్టం
వాళ్ళ ముందు చెప్పడానికి ఏమాత్రం సిగ్గుని తీసుకుని రాలా. ఎందుకనంటే తన స్వస్థత అంత తెగింపునిచ్చింది, అంత ధైర్యాన్ని ఇచ్చింది తనకి. దాంతో పోల్చుకుంటే తను పడిన ఈ 12 సంవత్సరాల బాధతో పోల్చుకుంటే బహిరంగంగా సాక్ష్యం చెప్పడం ఆమెకి ఇంకా ఆనందాన్ని ఇచ్చి ఉంటుంది అన్నమాట. దేవుడు నా జీవితంలో చేసిన ఈ పని మీరు తెలుసుకోండి అని మొత్తం ఎందుకు వచ్చానో, ఏమైందో, తనకి నేను ఎలా నివారణ పొందానో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిందండి. మొత్తం అందరూ విన్నారు. సో ఆయన బంధుత్వాన్ని, ఆయన అంటే ఇద్దరి మధ్య బంధాన్ని నెలకొల్పాడు. ఆ అమ్మాయికి, ఆ స్త్రీకి రక్షణను అనుగ్రహించాడు. హీ ఎస్టాబ్లిష్డ్ రిలేషన్, హీ గేవ్ హర్ సాల్వేషన్ అండ్ రికూపరేషన్. అంటే వ్యాధి నుంచి కూడా విడుదల వచ్చింది. వ్యాధి నుంచి స్వస్థత పరచండి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచండి. సో ఈ విశ్వాసం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? వీడికి యేసుని గురించి విన్నది. సో ఆయన గురించిన మాటలు, ఆయన గురించి ఏమైనా మాటల్లో ఆయన పట్ల విశ్వాసాన్ని పెంచింది. అందుకనే అనుకుంది ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టినా చాలు అని. ఒక డిఫరెంట్ వేలో చూడండి, మీకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? ముందు ఒక మాట చెప్పాం మీకు, ఎవరు ఏ విధంగా ఆయన దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందారో మనమైతే ఏం చేస్తాం? అదే ప్రాసెస్ ఉపయోగిస్తాం. చూడండి, ఈవిడ ఎప్పుడైతే ఈ పని చేసిందో జనాలందరికీ తెలిసింది కదా. మార్కులోనే చూడండి, తర్వాత అధ్యాయం, ఈ 6వ అధ్యాయం తర్వాత ఒక పేజీ తిప్పండి. 56వ వచనంలో, గ్రామంలోను పట్టణంలోను పల్లెటూరులోను ఆయన ఎక్కడ ప్రవేశించానో అక్కడ జనులు రోగులను సంత వీధిలోంచి, చూడండి ఇక్కడ, వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థ పొందిరి. సో ఈవిడ ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది అనమాట. ట్రెండ్ సెటర్. వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాము అన్న ఆలోచన ఈవిలోంచి పుట్టింది. అది అంతా పాకింది. ఇప్పుడు అందరూ వస్త్రపు చెంగు ముట్టుకొనిమ్మని ఆయన అడిగారట. ఓకే అన్నాడు ఆయన. ముట్టుకున్న వాళ్ళందరూ బాగుపడ్డారు అన్న. సో ఇక్కడ అది విశ్వాసంతో చేస్తేనే అది జరిగింది. అర్థమైందా? ఆయనలో మాత్రమే కాదు, ఆయన వస్త్రాల్లో కూడా ఆ ప్రభావం ఉందన్న సంగతి ఆమె విని నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు విశ్వాసం ఆయన గురించి విన్న తర్వాత ఆయనకు పుట్టింది. అందుకనే ఏమంటున్నాడంటే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను అని అన్నాడు. సో ఇక్కడ తర్వాత సీన్ చూస్తే మనకి ఎలా ఉంటుందంటే, ఆయన్ని బోధకుడిని ఇంకేం ఇబ్బంది పెట్టద్దు, నీ కూతురు చచ్చిపోయిందానంట. కూతురు చచ్చిపోయిందనంటే ప్రభు ఏమంటాడు తెలుసా? ఇక్కడ వారి మాట లక్ష్య పెట్టక భయపడకు, నమ్మిక మాత్రం ఉంచని యాయూరుతో చెప్తాడు ఆయన. సో ఏ యాయూరుతో భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు అని అన్న మాటకి సపోర్టివ్ గా ఏం దొరికింది ఇప్పుడు కళ్ళ ముందు యాయూరుకి? ఈ స్త్రీ స్వస్థపరచబడటం, ఆమె చెప్పిన సాక్ష్యం విన్న తర్వాత యాయూరు భయపడే అవకాశం ఉందా? ఏం చేస్తారంటే, ఈమె యొక్క సాక్ష్యాన్ని వీళ్ళందరిలో విశ్వాసాన్ని కలిగజేయడానికి, భయపడుతున్న తన కూతురు గురించి ఉన్న ఈ వ్యక్తికి విశ్వాసంలో బలపరచడానికి దేవుడు వాడుకున్నాడు. అంతేకాదు, ఆమె బహిరంగ సాక్ష్యం చెప్పడం ద్వారా ఎంతమంది ఆయన వైపు తిరిగి ఉంటారన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని దగ్గరికి మన స్వస్థతల కోసం రావసరం లేదు, కానీ స్వస్థపరుస్తాడు ఆయన. హెగ్డేవార్ అని పేరున్నారు మీరు, ఆర్ఎస్ఎస్ సంస్థాపకుడు హెగ్డేవార్. ఒకసారి కేరళ ఆయన వెళ్ళినప్పుడు ఆయనకి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. విపరీతమైన కడుపు నొప్పి వస్తే అందరూ ఏమంటారంటే, ఆయన శిష్యులు ఆ టైంలో సరైన వైద్యులు కూడా దొరకలేదు. ఆయన శిష్యులు ఏమంటారంటే, ఆయన అనుచరులు, సార్ ఇక్కడ అంటే ఇంకే గత్యంతరం లేదు, క్రైస్తవ్యం అంటే భయంకరంగా వాళ్ళు వ్యతిరేకించి, వాళ్ళని ద్వేషించి చంపడానికి కూడా సిద్ధమయ్యే ఈ ఆర్ఎస్ఎస్ గ్రూపుకి చెందిన సంస్థాపకుడు, గ్రూపుని స్థాపించిన హెగ్డేవారు ఇంకా పరిస్థితి శుద్ధి ముంచేటట్టు ఉంది, లేకపోతే ఈయన బాగుపడేటట్టు లేడు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా తప్పదన్నట్టు, ఇక్కడ దగ్గరలో పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే తగ్గుద్దట, ఆయన పిలిపించమంటారా అని అడిగితే
హెగ్డేవారు ఏమన్నాడు తెలుసా? నేను యేసుక్రీస్తుని ఇలా స్వస్థతల కోసం వాడుకోను. ఆయన నిజంగా దేవుడు అనుకుంటే నమ్ముతా, అంతే తప్ప స్వస్థతల కోసం వాడుకోనని తీసుకురావద్దండి. ఆ జ్ఞానం మనలో క్రైస్తవుల్లో చాలా మందికి ఉంటే బాగుండేది. స్వస్థతల పేర్ల మీద వ్యాపారాలు కూడా జరగకుండా ఉండేవి. అయితే చూడండి, సమాధానం గలవదాని పొమ్ము, నీ బాధ నివారణ, నీకు స్వస్థతను కలుగను కాక అని ఆమెతో చెప్పాను. సో ఈ యొక్క కథకి ముగింపు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. బాధతో వచ్చింది, అవమానంతో వచ్చింది, సిగ్గుతో వచ్చింది, కష్టంతో వచ్చింది, ఆర్థికంగా అంతా కోల్పోయి వచ్చింది, సంకటపడి వచ్చింది. ఈమెకు స్వస్థత వచ్చింది, దేవునితో బంధం ఏర్పడింది, అంతకు మించి రక్షణ వచ్చింది. ఇది కాదా కావాల్సింది మనం?